లను బలపరిచి స్థిరపరిచి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరము నేర్చుకోబోతున్న పాఠం కొద్ది నిమిషాల్లోనే, ఒక అరగంటలోనే నేను ముగిస్తాను. మరలా మీరు అందరూ కూడా మళ్ళీ బుజ్జి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు భోజనాలు చేసి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అందుకని మనకి ఇంకొక కార్యక్రమం ఉంది కనుక కొంచెం నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ మరొకసారి మీ మనసులను సిద్ధపాటు చేసుకుని ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలను వారానికి ఒక విషయం, వారానికి 3 విషయాలు చెప్తున్నాను. మంగళవారం ఒక విషయం, శుక్రవారం ఒక విషయం, ఆదివారం ఒక విషయం. మీరు 2 విషయాలు మిస్ అవుతున్నారు. మిస్ అవ్వడప్పుడు ఏమవుతుందంటే ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. అందువల్ల దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే మనమే శాపగ్రస్తులం అయిపోతాం. అంటే ఇక్కడ బాగానే ఉంటుంది ఈ భూమి మీద, పరలోకానికి చేరే దగ్గరికి వచ్చేసరికి ఎన్ని ఆటంకాలు అయిపోతాయి, నెరవేర్చాల్సినటువంటి భాగం మిగిలిపోద్ది. అందుకని మనం నరకానికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. మనం ఇది చేస్తున్నది ఈ భౌతిక సంబంధమైన ఈ ముద్ద కోసం కాదు. ఇక్కడ మీరు వచ్చింది మీ అన్నం మీరు దేవుని దగ్గరికి రాకపోయినా మీకు వచ్చే ముద్ద వస్తుంది, మీకు వచ్చే డబ్బులు వస్తాయి. ఎందుకంటే అది దేవుడు అందరికీ ఇచ్చాడు. ఒక అన్యుడికి ఇచ్చాడు, క్రైస్తవుడికి ఇచ్చాడు, అందులో పాటు అందరికీ వస్తుంది అది. అందువల్ల అది చూసి మీరు పొంగిపోకండి, ఇది చూసి పొంగిపోండి. ఇది మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే జ్ఞానంగా నడుచుకోవడం. అందుకనే సామెతల గ్రంథం 14 అధ్యాయంలో ఏమనుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని ఓడ పెరుకును. చేతులతో తన యొక్క ఇంటిని తనే పాడు చేసుకుంటారన్నమాట. కాబట్టి మీరు జ్ఞానం కోసమే పాకులాడండి. ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలని ఈ గ్రంథం ద్వారా తెలుసుకోండి ఏమ్మా. కాబట్టి గత వారం ఏం చెప్పుకున్నాం? ఆత్మ విషయమే చెప్పానా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును వారి సొంతమవుతుంది కదా. ఆత్మ విషయమై అంటే ఈ ఆత్మను నరకయాతన నుంచి తప్పించుకున్నటకు ఏమి చేస్తావో అదంతా దేవుడు చెప్తాడు. దాని విషయము దీనులైపోండి, మీకు పరలోకం వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేసినా దేనికోసం చేయాలి? ఆత్మ విషయమే చేయాలి. ఆత్మ విషయం అంటే శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరం కోసం చేస్తున్నాం మన అంతం. శరీరం కోసం బట్టలు వేసుకున్నాం, శరీరం కోసం అన్నం పెడుతున్నాం, శరీరం కోసం ఇల్లు కట్టుకున్నాం, శరీరం కోసం అన్నీ చేసుకుంటున్నాం. కానీ ఆత్మ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకని ఆత్మ విషయం కూడా మనం ఏం చేయాలి? అన్నం పెట్టాలి, ఆత్మ విషయమై ఇల్లు కట్టాలి, ఆత్మ విషయమై ఇది నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఏం చెప్పాడో అవన్నీ ఇల్లు కట్టేయాలి. ఈ ఇల్లు కట్టాలి, ఈ ఇల్లు కట్టాలి. ఆత్మ విషయమై కట్టే ఇల్లు ఇది శరీరానికి కట్టే ఇల్లు. కాబట్టి శరీర సంబంధమైన ఇల్లు ప్రార్థనకు రాలేనోడు కడతాడు, ఆత్మ సంబంధమైన ఇల్లు దేవుని మందిరానికి వచ్చిన వాడు మాత్రమే కడతాడు. కాబట్టి ఈ ఇల్లు బండ మీద కట్టుకున్నది, ఆ ఇల్లు ఇసుక మీద కట్టుకున్నది. ఈ ఇల్లు కూలిపోద్ది, ఈ ఇల్లు ఎప్పటికీ నిల్చుంటుంది. అందుకని ఇది ధన్యత అన్నమాట, దేవుని జ్ఞానం. అందుకని జాగ్రత్తగా ఈ మాటలు వినాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చెప్పబోతున్న పాఠం ఏంటంటే ఆతిథ్యము చేయుట మరవకండి అని చెప్పాడు కదా. మీ ఊరిలో నాకు మీ అందరిలోనూ నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఈ ఊరిలో ఈ సంఘానికి ఉన్న అతి ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే, మీలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆతిథ్యము చేయడం అనే దానికి మీ ఊరిలో ఉన్న ఈ సంఘానికి ఉన్నంత గొప్ప నాకు తెలిసినంత వరకు చాలా రేరుగా ఉంటుంది. ఇది ఈ సంఘానికి ఉంది. ఎందులో? ఆతిథ్యము చేయడంలో అసలు చాలా ఉన్నతంగా ఉంటారు. ఏ కుటుంబం కూడా తీసిపోదు. అందరూ కూడా ఆతిథ్యము చేయడంలో చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈ సంఘంలో. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏం నేర్చుకుందాం? ఆతిథ్యము చేయడం అనేది ఎలాంటి మేలులు తెస్తుంది, ఏం చేయాలి. ఇప్పుడు ఇందులో మీరు చేస్తున్నారు, వాక్యానుసారంగా ఎలా చేయాలి, వాక్య ప్రకారంగా ఎలాంటి ఆతిథ్యాన్ని ఇవ్వాలి అన్న దాని మీద ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సరేనా? అందరూ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మీకు చెప్తాను.
రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక, సమయం ఎంత అయింది? 11:14 కదా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఏమైనా పోటీలు ఏం జరుగుతలేదు, కంగారు పడకండి. చక్కగా ఎవరి ముందు తీస్తే మిగతా వాళ్ళు ఆగిపోండి, పర్లేదు. 12:13 చెక్. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఏమివ్వాలి? ఆతిథ్యము ఇవ్వాలి కదా. ఇది ఈరోజు నేర్చుకున్నది. ఆతిథ్యము అనే మాటకి ఇంగ్లీష్లో ఏంటంటే హాస్పిటాలిటీ. మనకందరికీ హాస్పిటల్ తెలుసా? అందరికీ హాస్పిటల్ తెలుసు. హాస్పిటల్ అంటే ఏంటి? మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చేదట. హాస్పిటల్ అనే పదం, హాస్పిటల్ అంటే తెలుసు కదా మీకు. మా వాళ్ళని ఎవరో బాగోలేరండి హాస్పిటల్లో పెట్టారంటారు. మీకు తెలుసా? హాస్పిటల్లో పెడితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు అతను స్వస్థత పొందుతాడు. స్వస్థత పొందితే అప్పుడు అతను బ్రతుకుతాడు. సేమ్ ఇది కూడా హాస్పిటాలిటీ అనే పదం అన్నమాట. ఆతిథ్యము అనేటువంటి మాట. ఆతిథ్యము అనే దానికి విషయం చెప్తున్నాడు అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా మనసును పెట్టండి. ఇంకెప్పుడు ఇలాగే ఫాలో అవ్వండి. మీరు అందరూ దీంట్లో అందరూ అందివేసిన చెయ్యి. అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఆతిథ్యం చేస్తారు. అసలు మీ ఊరిలో ఉన్నంత ఆతిథ్యము అసలు ఒకేసారి పెరుగు, సాంబారు, చికెన్ కూడా వేయగలరు మీరు. అలా తినేవాడు ఉండాలి. కానీ అంత లేనివాడైనా సమృద్ధిగా అన్నం పెడతాడు. లేనివాడైనా అద్భుతంగా పండగల కింద చేస్తారు. లేనివాడైనా అప్పు చేసైనా సరే భోజనాల దగ్గర లోటు రాదు మీ ఊర్లో. అందుకని ఇప్పుడు ఇట్టి ఆతిథ్యము మీరు బైబిల్ ప్రకారంగా ఎలా చేయాలి అన్నదే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అంటున్నాడు. అంటే కొంచెం మారింది. ఏం మారింది? ఆతిథ్యం అనే హాస్పిటాలిటీ ఏం మారింది? ఇప్పుడు కొంచెం మీరు అనుకున్నది భోజనాలు పెట్టడం, మీరు అనుకున్న దాంట్లో కొంచెం లైన్ మారింది, జ్ఞానం మారింది, విషయం మారింది. ఏంటో చూడండి, ఏముందో కనిపెట్టి చెప్పండి. పరిశుద్ధుల అంటే ఏంటి అర్థం? పరిశుద్ధుల అంటే పరిశుద్ధులంటే ఎవరు? మనకి తెలుసు, పరిశుద్ధ గ్రంథం. మనం బైబిల్ పేరు ఏంపమ్మా? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధత అంటే ఏంటి? లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. రాసిన గ్రంథాలు ఉన్నాయి, పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి, హోలీ సంబంధించిన అనుకున్న గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ అందులో ఉన్న ఏ విషయము ఇందులో ఉండదు. అది మనిషి భౌతిక సంబంధమైన అవసరతల కోసం చెప్తుంది. ఇది చచ్చిన తర్వాత బ్రతకడం ఎలాగో చెప్తుంది. మరణాన్ని జయించడం అనేది చెప్తుంది. మరణం అనేది లేకుండా ఉండడానికి చెప్తుంది. ఏది చేసినా ఆత్మ విషయమే ఉంటుంది. ఇందులో చూసేది భౌతికంగా కనపడుతుంది, కానీ దీంట్లో ఉన్న అర్థం ఆత్మీయంగానే కనపడుతుంది అనమాట. ఇది భౌతికంగా ఎప్పుడు తీసుకోకూడదు. బైబిల్ గుర్తుపెట్టుకోండి. భౌతికమైనది ఆత్మీయంగా చేసినప్పుడు భౌతికమైనది వచ్చేస్తుంది నీ వెనకాల. అది దేవుడు పెట్టిన నియమం అది. కాబట్టి ఇప్పుడు ఆతిథ్యం అంటే ఏమన్నాను? హాస్పిటాలిటీ అంటే ఏమన్నాను? పరిశుద్ధులు అన్న దగ్గర మారింది. పరిశుద్ధులు అన్న దగ్గర మారింది. పరిశుద్ధుల కొరకట అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్ ప్రత్యేకమైనది. లోకములో ఉన్న గ్రంథాలన్నింటికీ కూడా బైబిల్ ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. అంటే పరిశుద్ధత అంటే ఏంటి అర్థం? అంటే అన్నింటికీ వేరుగా నిలవబడి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నది అని అర్థం కదా. పవిత్రమైనది అని అర్థం. ఇప్పుడు ఈ పవిత్రమైన ఈ బైబిల్ ఎలా అన్నింటికంటే వేరుగా ఉందో, నీవు కూడా ఈ మూర్ఖతరమునకు వేరే బ్రతుకు అన్నాడు. అప్పుడు బైబిల్ ప్రకారంగా నడిచే వాళ్ళందరూ లోకములో ప్రత్యేకంగానే ఉంటారు. లోకములో ఉన్న విషయాలు మనం వాటిని గొప్ప అనుకోము. బైబిల్లో ఉన్న విషయాలు జరిగిస్తే గొప్పలు అవుతాం. ఈ లోకంలో ఎవడో చేయలేడు బైబిల్లో ఉన్న విషయాలు. బైబిల్లో ఉన్న విషయాలు ఎవరో చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉందనుకోండి. ఇప్పుడు గృహప్రవేశం చేశారు. ఆ ఇల్లు ఎవడైనా కడతాడు.
ఒక చౌదరి కట్టగలడు, ఒక రెడ్డి కట్టగలడు, ఒక ఈ లోకంలో ఉన్న ఎవడు గొప్పోడో అందరూ కట్టగలరు, పేదోడు కట్టగలడు ఏదో ఒక రకంగా. పేదోడు కట్టే ఇల్లు గుడిసె అయి ఉండొచ్చు, పేదోడు కట్టే ఇల్లు చెట్టు అయి ఉండొచ్చు, పేదవాడు కట్టే ఇల్లు కొంచెం చిన్నదై ఉండొచ్చు, అదే ఉన్నవాడు కట్టేది 7 అంతస్తుల భవనం అయి ఉండొచ్చు. ఏదైనా ఇల్లే కనుక ఆ ఇల్లు ఎవడైనా కట్టొచ్చు ఈ లోకంలో కదా. కానీ ఆ ఇల్లు లోకజ్ఞానంతో కట్టేది. ఈ ఇల్లు ఎవరు కడతారు? బైబిల్ కట్టాలి. బైబిల్ కట్టేది ఎవరు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. దేన్ని కట్టువారు ప్రయాసం? యెహోవా కట్టించని ఇల్లు ఎవడ కడతాడో అది వ్యర్థం, వాడి ప్రయాసంతా వ్యర్థం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యర్థమైనది కట్టేవాడు కాదు క్రైస్తవుడు. అది ఓన్లీ నువ్వు బ్రతకడానికి, నీ జీవితానికి ఏదో నీడ కోసం తప్ప దాని గురించి మనం పొంగిపోవడానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. ఏ ఇల్లు కట్టాలటప్పుడు? బైబిల్లో ఉన్న వాక్యాలతో కట్టాలి. ఇప్పుడు కట్టాలి కదా. దాంట్లో ఒక ఇటుక పేరు ఏంటంటే ఆతిథ్యము. ఏ ఇటుక పేరు? ఆతిథ్యము, హాస్పిటాలిటీ అన్నాడు. అప్పుడు అందరూ ఆతిథ్యం ఇస్తారు. ఎవరా? బయట ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇల్లు కట్టారు, బయట ఉన్న వాళ్ళు ఎవరికైనా పండగ వచ్చింది, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఏదో ఒక శుభం వచ్చింది అంటే పుట్టినరోజో పెళ్లి రోజో ఇంకొకటో వచ్చింది, అందరికీ ఆతిథ్యం ఇస్తారు. ఎవరా? అందరూ ఆతిథ్యం ఇస్తారు. ఎవరా? ఏమ్మా, కుల మతాలకు అతీతంగా ఆతిథ్యం ఇస్తారా ఎవరా? చెప్పండి నాకు. ఇప్పుడు ఏ కుటుంబాల్లోనైనా చుట్టాలు వస్తారా? అన్నం పెడతారా? పెట్టరా? నాకు చెప్పండి కొంచెం, నేను స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పెడతారమ్మా? అందరూ ఎక్కడైనా మనమే పెట్టుకుంటున్నామా భోజనాలు? ఇంకెవరైనా పెడుతున్నారా? అందరూ పెడుతున్నారు. కానీ అందరూ పెడితే కుదరదే, మరి ప్రత్యేకమైన అనుకున్నాం మనం. అందరూ పెట్టినట్టు నువ్వు పెట్టకూడదు. ఇప్పుడు అందరూ చేసుకున్నట్టు నువ్వు చేసుకోకూడదు. ఇప్పుడు నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఏంటా ప్రత్యేకత? ఏంటి ప్రత్యేకత? చూడండి, చూసి చెప్పండి. అది వాళ్ళందరినీ ఆతిథ్యం కాదు, ఇక్కడ ఏదో విషయం చెప్తున్నాడు. ఆ విషయం ఏది? పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందాలి. ఏమా వినండి, నా మాట వినండి. ఇప్పుడు ఏంటి? పరిశుద్ధులు ఎవరు? ఎవరిని బైబిల్ ఫాలో అవుతున్నారో, ఎవరు ప్రత్యేకంగా ఈ లోకములో బైబిల్ చెప్పినట్టు జీవిస్తున్నారో వాళ్ళతో నీవు పాలువాడు అవ్వాలి. ఎందులో పాలువాడు అవ్వాలి? అక్కడ ఉన్నదే అమ్మా, అవసరాలు. ఇప్పుడు నీడీ పీపుల్ ఉంటారు కదా. ఇప్పుడు నీడీ పీపుల్ అంటే ఎవరు? అవసరాలు. వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఎవరికి అవసరాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సేవకుడిగా నేను ఉన్నాను. సేవకుడిగా ఉన్నాను. నా అవసరాలు ఏంటి మీకు తెలుసా? చెప్పండి, నా అవసరాలు ఏంటి? నా అవసరాలు ఏంటో మీకు తెలియదు. అప్పుడు నాలో ఇంకా మీరు ఏమి పాలువారు అవుతారు? అంటే నా గురించి అని చెప్తున్నాను అంతే. అలాగే అందరి విషయంలో ఇప్పుడు నా అవసరాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కూర్చుని వాక్యం చెప్తాను, నా గొంతు ఇబ్బంది వస్తుంది, కొన్ని వాటర్ పెట్టారు. ఇప్పుడు పరిశుద్ధతలో ఆతిథ్యం ఇవ్వడంలో పాలువారు అయ్యారా? ఈ వాటర్ బాటిల్ ఎవరు తెచ్చారో ధన్యులు. ఏమా, వదిలేయండి. ఇదే వాటర్ బాటిల్ పూజారికి ఇచ్చావనుకో, మాంగళ్యం తంతునానేనా అని అనగానే పంతులు గారు కొంచెం మంచిలు తాగండి అన్నారు అనుకోండి, ఆతిథ్యం చేసినట్టు కాదు. ఇట్స్ నాట్ ఏ హాస్పిటాలిటీ. ఒకడిని పేదవాడిగా ఉన్నాడు, వాడికి అవసరతలో ఉన్నాడు కాబట్టి ఒక వ్యక్తిగా నీవు సహాయం చేయడం వేరు. ఆతిథ్యం అనే విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం పరిశుద్ధత అనే మాట మాట్లాడాడు కదా. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఎవరు ఇచ్చారో ధన్యులు. ఏమ్మా, ఇదిగో, ఇది ఎందుకు ఇచ్చారమ్మా? నాకు ఏ అవసరం? ఇదేది మ్యాంగో. ఇదేంటిది? పచ్చడి చేసుకోమనా, మొగ్గేయమనా, పప్పులు వేసుకోమనా? అంటే ఇది దేనికోసం ఇచ్చారో ఇచ్చిన వారికి జ్ఞానం ఉండాలి. అందుకని ఇప్పుడు ఇదేం చేయాలి? ఇది నేను అన్నం తింటాకి, పరిశుద్ధుడికి ఏదో రకంగా ఉపయోగపడాలని ఇది తీసుకొచ్చారు ధన్యులు. ఏమ్మా, ఓకే. ఇంకా నా అవసరాలు ఏమున్నాయి అంటున్నాను. ఊరికే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. అందరూ ఇది చేయమని చెయ్యాలి కూడా, చేసి తీరాలంతే. చేస్తే ఆతిథ్యం చేసినట్టు, లేదా లేనట్టే. అందుకని ఇప్పుడు నా అవసరం ఏంటి? నా అవసరం ఏమై ఉంటుంది? నేను మీలాగే తింటాను, చూడాలి. ఇప్పుడు చాలామంది ఏం తింటాం అని ఆలోచన చేస్తే, పాలు ఉంది, ఇంత పంచదార వేసి తెచ్చారనుకోండి, ఊరికే
నా గురించి ఇంకా మీకు అవగాహన లేదు. అవగాహన లేని కారణంగా దాంట్లో ఏమేస్తున్నారు, ఇంత పంచదార వేస్తున్నారు, తీయగుంటే బాగా తాగుతారని. అంటే నీకేమి లేదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, జ్ఞానము లేని కారణంగా ఇంత పంచదార వేసావు. నువ్వు కూడా నీ టీల్లో ఇంత పంచదార వేస్తున్నావు. పంచదార అన్న వాళ్ళందరికీ క్యాన్సర్లు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అసలు అన్నింటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే పంచదారే, మన ఇళ్ళల్లో ఉప్పు కంటే కూడా. కాబట్టి క్యాన్సర్ వల్ల తీపి అనుకుంటున్నారు, కానీ ఆ తీపి వెనకాల క్యాన్సర్ కూడా ఉంది. అందుకని దాని జోలికి వెళ్ళకండి. సరే, విషయం ఏంటి ఇప్పుడు? జ్ఞానం ఉంటే దాని జోలికి వెళ్ళవు, జ్ఞానం లేకపోతే కొద్దిగా పంచదార అంట. ఒకప్పుడైతే చేతులు వేసుకుని మొత్తం ఆ డబ్బాల్లో ఉన్నదంతా తినేసేవారు. కానీ అలా జ్ఞానం వచ్చిన తర్వాత దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు హాస్పిటాలిటీ ఏది? పరిశుద్ధులకు కావలసిన ఏ విషయం అయితే ఉందో వెంటనే పాలువారు అవ్వడానికి చూడాలి. ఒకరోజు నా సెల్ ఆగిపోయిందంట, ఆగలేదు అది. నా సెల్లో రీఛార్జ్ చేయించుకోలేదేమో అనుకున్నాడు ఒక తమ్ముడు. అనుకుని నాది వస్తుంటే ఏమవుతుందంటే రీఛార్జ్ చేయించలేదనో లేకపోతే పని చేయట్లేదనో చెప్పిందంట. వెంటనే నాకు రీఛార్జ్ చేసాడు. రీఛార్జ్ ఎందుకు చేశాడు? తీరా చూస్తే అయ్యో అన్నయ్యకి ఇది రీఛార్జ్ చేయలేదు, ఒకవేళ మొబైల్ ఆగిపోయిందేమో అని వెంటనే నాకు రీఛార్జ్ చేశాడు. చేసేగానే తర్వాత కాసేపటికి ఎప్పుడో నాకు ఫోన్ చేస్తే, అన్నయ్య ఇలాగ నువ్వు రీఛార్జ్ చేయలేదు, నేను చేశానంటే అప్పుడు నేను అనుకున్నాను, ఇదేంటి రీఛార్జ్ అనేది ఉంది కదా, 3 నెలలు ఒకేసారి చేయించాను, ఈ మధ్యలో ఆగిపోయింది ఏంటి అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు అంటే పరిశుద్ధుల యొక్క అవసరతలలో అతను ఏమయ్యాడు? పాలువాడయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఎలా తెలుసుకున్నాడు అతను? ఎలా తెలుసుకున్నాడు? ఆ రీఛార్జ్ అనేది నాకు అక్కడ జరిగింది, అది ఆ రీఛార్జ్ ఆల్రెడీ చేయించుకున్నాను నేను. కానీ తన మనసు ఏంటి? ఆతిథ్యము చేశాడు. అందుకని జ్ఞానము ఎవరు నాకు రీఛార్జ్ చేయడానికి? నేను ఏమన్నా వాళ్ళ సొంత అన్నయ్యనా, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడినా, లేకపోతే నా తోబుట్టువా? ఏమీ కాదే. కానీ దేవుని యొక్క సేవకుడని అతనిలో ఏం చేశాడు? పాలివాడయ్యాడు. ఎప్పుడైతే పాలివాడయ్యాడో అలా మీరు ఏ విషయంలో పాలివారు అవుతున్నారో అందరూ కూడా ఏంటట? ధన్యులు. ఆతిథ్యం చేయడం అనే ఒక ఇటుక కట్టారనమాట. అక్కడ చెప్తున్నాడు నా విషయం అది. ఇంకా సంఘానికి వచ్చినటువంటి వారందరూ ఈ రోజున బుజ్జి గృహప్రవేశం చేసుకున్నాడు కదా. గృహప్రవేశం చేసుకుంటే ఎవరిని పిల్లలు ఇప్పుడు? అమ్మా చెప్పండి. చుట్ట కాలుస్తున్న ఎంకమ్మ, సారా తాగుతున్న సుబ్బన్న, చెప్పండి. నేను మామూలుగా చెప్తున్నాను. గొడవలు పెట్టుకుంటున్న గోలన్న, అన్యాయాన్ని చేస్తున్నటువంటి అన్యాయం అన్న, ఇలాంటి వాళ్ళందరినీ పిలిచాడు అనుకో, ఆతిథ్యం అనేది తన జీవితంలో చెయ్యలేడు. ఓకే, అందుకని ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? సంఘాన్ని పిలిచాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళారు అందులోకి? సేవకుడు, పెద్దలు, సంఘము అందులోనికి ప్రవేశించింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఏం చేశాడు అతను? దేంట్లో పాలువారయ్యా మనం? ఏమయ్యారు? ఆతిథ్యము చేయడం అంటే పరిశుద్ధుల సహవాసములో నువ్వు వాడి అవసరాలు తీర్చడమే. గుర్తుపెట్టుకోండి, అవసరాలు తీర్చడమే. అలా ఎవడన్నా ఊరిలో భక్తిగా పెరుగుతున్న వాడని నీకు అనిపిస్తే, ఇతను మంచివాడని నీకు తెలిస్తే, ఇతను నీతిమంతుడని నీకు తెలిస్తే నువ్వేం చేయాలి తెలుసా? టీ పెట్టుకున్నప్పుడు గుర్తు రావాలి పరిశుద్ధుడు. టీ పెట్టుకున్నప్పుడు గుర్తొచ్చి చూడండి, ఏదన్నా పెట్టినప్పుడు కొంగు మూతేసుకుని వెళ్తూ ఉంటారు. ఏదన్నా టీ కానీ ఏదన్నా ఒక వస్తువు కానీ కొట్టు దగ్గర కానీ కొన్నప్పుడు కొంగ ఎలాగా మూతేసుకుని రావాలి. వచ్చి అమ్మా దా తాగు, ఇది తిను, ఇదిగో అక్కడికి వెళ్ళాను బూరెట్టారు, అక్కడికి వెళ్ళాను అరటిపండు పెట్టారు, తినమ్మా అని అంటారు. ఆ బూరు ఆ అరటిపండు ఎవరికి చేరాలి? నీ ఇంట్లో ఉన్నటువంటి వంట, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ అవసరత ఎవరికొందో అది గుర్తించుకోవాలి. ఎవరికొందో గుర్తించుకోవాలంటే ఎవరు అతను? పరిశుద్ధుడై ఉండాలి. అందుకని పరిశుద్ధుడికి నీ ముద్ద దక్కాలని, పరిశుద్ధుడికి నీవు అవసరం తీర్చేవాడిగా ఉండాలని, పరిశుద్ధుడికి నువ్వు కార్యము చక్కబెట్టేవాడిగా ఉంటే అప్పుడు నువ్వేంటి? ఆతిథ్యము చేసావని అర్థం. ఇప్పుడు ఎవరికైనా చేయొచ్చా ఆతిథ్యం? బీ కేర్ఫుల్. లోకమంతా కూడా ఎవడికి పడితే ఆడికి ఆతిథ్యం చేస్తారు, దానివల్ల నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఇక్కడైతే పరిశుద్ధులతో మాత్రమే అవసరాలలో పాలువాడవ్వాలి. గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. నువ్వు ప్రత్యేకమైన వాడివి, లోకములో ఉన్నట్టుగా నువ్వు జీవించకూడదు. ఓకే, ద ఫస్ట్ పాయింట్, ఆతిథ్యం అనే మాట ఏంటి? పరిశుద్ధుల యొక్క అవసరాలలో
పాలువారు అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ అమ్మా, మిమ్ములను ఎవరమ్మాలు, ఎవరాలు చెప్పండి. హింసించు వారిని దీవించుడి. ఇప్పుడు ఈ మాట అయిపోయిందా? ఇంకో మాట ఉందిగా కదమ్మా, 12వ అధ్యాయం 13వ వచనంలో ఇంకేమంటున్నాయి మాట పూర్తవలేదు అది. పాలు పొందుచు శ్రద్ధ. ఇందులో ఏముండాలి? శ్రద్ధ. శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటమ్మా? శ్రద్ధ అంటే ఏంటి అమ్మా? శ్రద్ధ అంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఎవడికి పెడుతున్నావో. శ్రద్ధ ఎప్పుడు? ఇప్పుడు బియ్యపు ఒకప్పుడైతే బియ్యం ఏరేవారు, ఇప్పుడు ఏమీ లేదు, కొండం పోసేయడమే. ఇప్పుడు ఎందుకంటే మిషన్ ఏరేస్తుంది, మనం ఏరే పని లేదు. ఇంకా ఒకప్పుడు ఆడించుకునేవారు. ఇప్పుడైనా ఆడించుకున్న వాళ్ళు ఎవరైనా బియ్యం ఏరాల్సిందే. రాళ్ళన్నీ ఏరి పక్కకి ఏరి పొట్టు ఏమైనా ఉంటే తీసేసి అప్పుడు బియ్యం కడుక్కుని వండుకునేవారు. శ్రద్ధ లేదనుకో, ఇలాగ అంటుంది అనుకో, టీవీ చూస్తాను, ఆ లాయన్ పంట కింద ఎంత రాయబడుద్ది కదా. ఇంతకుముందు పళ్ళు ఊడిపోయే కార్యక్రమాలు, సరిగా బియ్యం ఏరకపోతే కొవ్వురాయిలు పడితే తెల్లగా ఉంటుంది. తెల్లగానే బియ్యము తెల్లగానే ఉంటుంది, కొవ్వురాయి తెల్లగానే ఉంటుంది. తెల్లదే ఎందుకు గంటేవనుకో, ఆ తర్వాత నేను ఇంట్లోంచి గంటేస్తాడు మీ ఆయన కదా. ఇలా జరిగేవి. పట్టక్కమని స్పీడ్గా మొక్కే కదా అని కచకచ కొరికేద్దామని లోపల పంటి కింద రాయ టపక్కన తగిలిందనుకో, పన్ను ఊడిపోయి అంత ప్రమాదం అవుతుంది. ఒక్కొక్కరు మొక్కలు ఎగిరిపోతాయి. అప్పుడు ఎంత బాధ కలుగుద్ది. అందుకని శ్రద్ధ పెట్టాలి. వేరేటప్పుడు ఏది నువ్వు కష్టపడిన 1 రూపాయి ఒక దగ్గరికి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుందో చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అందుకని అతను పెదనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, అతను నీతిమంతుడా కాదా, పరిశుద్ధుడా కాదా చూసుకుని నీ సంపదలో అక్కడ నువ్వు పాలువాడు బాబు. శ్రద్ధ పెట్టండి దయచేసి చెప్తున్నాను సంఘానికి. ఎక్కడ పడితే అక్కడ మనం ఖర్చు పెట్టడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ మనం ఇవ్వడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఇచ్చినా దీనివల్ల మనకేమి దానంటే నాకు ఏమవుతుందో నీకు భయం వేసిపోవాలి కదా. ఏంటమ్మా ఇప్పుడు హాస్పిటాలిటీ మీన్స్ ఏంటి? శ్రద్ధ. అప్పుడు ఒక వ్యక్తికి ఇది అర్థమయ్యి అన్నదానం చేస్తున్నాను, ఎవరికైనా అన్నదానం చేస్తాను అన్నట్టు తెలియక ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు ఎవరికి చేయాలి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికి పెడతారకి మీరు చేయకూడదు. అందుకని ఆతిథ్యము చేసేటప్పుడట పరిశుద్ధులతో పాలువారు అవుతున్నామన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2వ పాయింట్లోకి వెళ్దాం. ఏమ్మా, ఇంకేమేమి విషయాలు ఏం చేయాలన్న విషయాన్ని మనం చూద్దాం. తీతు పత్రిక ఏమ్మా, తీతు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఆతిథ్యం ఎవరైతే చేస్తున్నారో అందులో కొన్ని క్యారెక్టర్లు ఇచ్చాడు మనకి. క్యారెక్టర్లు ఏంటమ్మా? అంత త్వరగా ఆతిథ్య ప్రియుడు అంటే ఏంటి అర్థం? ఆతిథ్యం తీసుకునేవాడా, ఇచ్చేవాడా? ఆతిథ్య ప్రియుడు అంటే ఏంటి? అదే అతిథి ప్రియుడు అంటే ఏంటి అమ్మా? అతిథి ప్రియుడు అంటే ఏంటమ్మా? ఇప్పుడు అతిథి ఎవరు అందులో? అతిథి ఆతిథ్యం గుర్తుపెట్టుకోండి. ఆతిథ్యం అనే పదము నుంచే అతిథి అనే పదం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఆతిథ్యము చేయడానికి ప్రియుడైన వాడు అంటే ఆతిథ్యము తీసుకునుటలోనా, ఆతిథ్యము ఈడలోనా? ఇవ్వడంలో. ఎవరు ఇవ్వడము? శ్రద్ధ కలిగి పరిశుద్ధులు ఎవరో వేరి కోరి. ఎలా పరిశుద్ధులను ఎలా ఏరతాడు? సాతానట నువ్వు ఎక్కడ ఏరేస్తావని వాడు ఏం చేశాడు? వెలుగుదూత వేషం వేశాడు. గొడవ లేకుండా వెలుగుదూత వేషం వేశాడు. వెలుగుదూత వేషం అంటే ఏంటి? ఆడు చీకటి సంబంధి, కానీ ఆడు ఏమేశాడు? వెలుగుదూత వేషం వేసుకుని చీకటి విషయాలు చెప్తాడనమాట. ఇప్పుడు ఇందులో విషయం ఉంది.
పైకేమో వైట్ డ్రెస్, లోపలేమో ఏం చెప్తున్నాడు? ఇందులో లేని విషయాలు. ఇప్పుడు ఒక్కటైనా ఇందులో ఉన్నది లేనిది చెప్తే మీరు నా మాట వినడానికి వీల్లేదు. నేను వెలుగుదూత వేషం వేసుకున్నానని అర్థం. నేను ఎలా తెలుస్తాను మీకు? నా వ్యక్తిగతమైనటువంటి జీవితం కాదు చూడాల్సింది. నేనేం చేస్తున్నానో, నేను ఎలా నడుస్తున్నానో, నేను ఎలా దండం పెడుతున్నానో, నేను ఎలా వైట్ డ్రెస్ వేసుకున్నానో, నేను ఎలాగ మాట్లాడుతున్నానో, ఇది కాదు చూడాల్సింది. ఇందులో ఉన్న విషయం చెప్తున్నాడా లేదా అని, పరిశుద్ధుడా కాదని నేర్చుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఏస్తున్నటువంటి పై రూపాన్ని కాదు చూడాల్సింది. ఇందులో నుంచి వస్తున్న మాట చీకటి దొత్తదా, వెలుగు దొత్తదా? ఇప్పుడు పైకంటే వెలిగేశాను. ఇప్పుడు సాతాను మంచి మాట చెప్తాడా, చెడ్డ మాట చెప్తాడా? యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడేమో పండు తినొద్దన్నాడు. వీడేం చేశాడు? వెలుగుదూత వేషం వేసుకుని, అమ్మా ఏమిటి ఇది తినొద్దన్నాడా అని చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ, ప్రేమను నటిస్తూ ఏం చెప్పాడు? తినేలా చేశాడు. దేవుడు చెప్పిన దానిని చెప్పినట్టుగా కాకుండా ఇంకొకరాగా బోధించటమే సాతాను. కాబట్టి ఇట్టి పరిశుద్ధతలో శ్రద్ధ కలగాలి. అప్పుడు నన్ను జడ్జ్ చేయండి, నేను కరెక్టా కాదా అని అలా చూసి చెప్పండి తప్ప నా రూపాన్నో నా యొక్క గడ్డన్నో చూసి మాత్రం మీరు ఎప్పుడూ నమ్మకండి, మోసపోతారు. సరేనా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఏమని చెప్తున్నాను? అతిథి ప్రియుడు అంటే ఎవరు? ఎంతసేపు ఎవడికి పెడదాం, ఎవడు పరిశుద్ధుడు? ఇగో చంద్రశేఖర్ పరిశుద్ధుడా? అతనికి ఎలాగైనా మనం పాలువాడు అవ్వాలి. ఆడ అవసరాలు ఏంటి, ఆడ ఇబ్బంది ఏంటి? ఇదిగో నిన్న హాస్పిటల్కి వెళ్ళాడంట, ఆడికి ఉన్నాయో లేదా, ఇవి వెళ్ళిపోవాలంతే. ఇంకా ఇందులో ఏమి సందేహించాల్సిన అవసరమే లేదు. ఇతను నీతిమంతుడంటే పోండి, నీతిమంతుడంటే తీసుకురండి, నీతిమంతుడైతే నీ ముద్దలో ముద్ద ఉండాలి వాళ్ళకి. అర్థమైందమ్మా? ఆతిథ్యం అంటే ఏంటో ఇందులో ఉన్నారట లక్షణం ఏంటి? అతిథి ప్రియులు. ఇలా ఆతిథ్యము చేయడానికి ప్రియమైన వాళ్ళు ఎంతో ప్రియం పెట్టడానికి సంతోషిస్తారట వాళ్ళు. అతిథి ప్రియులు, ఆతిథ్య ప్రియులు. అబ్బా, ఆతిథ్యములో ఎంత మేలుందో చూడండి, ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి, ఎంత దీవెన ఉందో చూడండి. పరిశుద్ధులతో పాలువాడు అవుతాడట. పాలువాడు అంటే అర్థం ఏంటమ్మా? పరిశుద్ధులతో పాలువాడు అంటే ఏంటి చెప్పండి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. తండ్రికి 15 ఎకరాల ఆస్తి ఉంది. 15 ఎకరాల ఆస్తి ఉంది. తండ్రి స్వార్జితం అది. అందుకని తాతల దగ్గర నుంచి వచ్చిందంటే కొడుకులిద్దరికి మనవాళ్ళకి ఆస్తి ఇవ్వచ్చు. చట్ట ప్రకారంగా చెప్తున్నాను నేను. తండ్రి స్వార్జితం. ఇప్పుడు తండ్రి ఎవడికి నచ్చుతాడో ఆడికి ఇస్తాడు. అందులో ఇంకా మళ్ళీ నాకు ఎందుకు ఇవ్వో, నీ కొడుకుని కదా అంటే కుదరదు. తండ్రికి ఏది ఇష్టమో అదే ఇస్తాడనమాట. 15 ఎకరాల ఆస్తి ఉంది. 15 ఎకరాల ఆస్తిని తండ్రికి ఇష్టమైన ఇస్తాడు. అప్పుడు ఇష్టాన్ని సంపాదించుకో ఒక కొడుకుగా, ఇష్టాన్ని సంపాదించుకో ఒక కొడుకుగా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక కొడుక్కి ఇచ్చాడు అనుకో, 15 ఎకరాలు ఒకడికే రాశాడు, మిగతా వాడికి ఇవ్వలేదు అనుకుందాం ఊరికే. అప్పుడు ఇంకొకరు వచ్చి ఏమంటారు? ఎరా బుద్ధి ఉందా లేదా నీకు? పెద్ద కొడుకు ఏమో 7.5, చిన్న కొడుకు 7.5 ఇవ్వాలి కదా, నువ్వెందుకు 15 ఎకరాలు ఒకడికే ఇచ్చావు, నువ్వు అన్యాయస్తుడు రా అంటానికి లేదు మనకి. లోకం దృష్టిలో చూస్తే అన్యాయమే, చట్ట ప్రకారంగా చూస్తే కోర్టుకు వెళ్తే 7.5 అంటే కుదరదు. తండ్రికి ఎవడికి ఇష్టమో వాడికి ఇస్తాడు. అదే తాత సంపాదించి పెట్టాడు అనుకోండి, కోర్టుకు వెళ్తే ఇద్దరికి సమానమే అంటాడనమాట. సరే, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకు చెప్తున్నాను అమ్మా? ఆతిథ్యం అనేటువంటి మాటలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల మధ్య ఏ బంధం అయితే ఉందో ఆ బంధం మనం ఇక్కడ తీసుకుని వచ్చాం. ఏదో చెప్పాలని చెప్పానమ్మా. పాలువారు అవ్వడం కదా. ఇప్పుడు ఈ తండ్రి ఆస్తి అంటే తండ్రి అయినటువంటి దేవుని ఆస్తి ఎవరికి పంచుతాడు? చెప్పండి. అందరూ ఆతిథ్యం చేస్తున్నారు. ఈ ఊరిలో కానీ, ఆ పక్కకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఇంట్లో చూసినా ఎవడింటికాడైనా 4 ముద్ద పెట్టిపోడే. ఎవరు పెట్టను. నా ఇంట్లో ఎవడన్నా చేయగడిగాడా, చేయనరికెత్తనన్నవాడు ఎవడో లేడు. ఉన్నాడా? ఎవడో ఒకడు ఎప్పుడో చోట, ఎక్కడో చోట ఆతిథ్యం చేసినోడే కదండి. ఏదో పండగ, ఏదో ఒక పుట్టినరోజో, పెళ్లి రోజో ఏదో ఇంట్లో జరిగి 4గురికి అన్నం పెట్టినోడే కదా. మరి పెట్టిన అన్నం అందరికీ కూడా ఆతిథ్యం అనేది రాదు. ఇప్పుడు ఎందులో పాలుపడేవాడు? ఈ పరిశుద్ధులను ఏరుకుంటున్నాడు చూసావా? ఈ పరిశుద్ధుడని వాక్యమును బట్టి నిర్ధారణ చేసుకుంటున్నాడు చూసారా? వాడ దగ్గర మాత్రం దేంట్లో పాలుడవుతున్నాడు? తండ్రి సంపాదించిన ఆస్తిలో ఓటా కొట్టేస్తున్నాడు అనమాట. తండ్రి సంపాదించిన ఆస్తి దేవుడైతే, ఆ దేవుడిచ్చిన పరలోకం అయితే, ఆ దేవుని యొక్క బిడ్డలం మనం అయితే ఏమొస్తుంది? పరలోకానికే వారసుడైపోతున్నాడు. ఎక్కడ? ఈ ఆతిథ్యం చేయడం బట్టి. నా మాట అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాకపోతే యాక్ట్ చేయకండి. ఏమ్మా, అర్థమైందా?
ఇప్పుడు ఆతిథ్యం ఎందుకు చేస్తున్నాడు? ఆస్తి కొట్టేస్తున్నాడు. ఏ ఆస్తి? మరణము లేని స్థితి. ఆ దేవాతి దేవుడు నోటి మాటతో సర్వస్వాన్ని ఇచ్చాడు చూసారా. ఎప్పటికీ నాశనం అవ్వలేని ఆస్తిలో వాటా కొట్టేస్తున్నాడండి. ఆడికి నువ్వు అన్నం పెట్టి, వాడికి నువ్వు ఆడి అవసరాల్లో ఆదుకుని, వాడి కష్టాల్లో చూసి, ఆడికి ఇబ్బంది ఏంటో నువ్వు కనుక్కుని, ఆడి పరిశుద్ధుడని నువ్వు శ్రద్ధగా గ్రహించి, అప్పుడు ఆడికి నువ్వు 4 మెతుకులు పెడితే 4 మెతుకులు నీకు తెస్తున్నాయి పరలోకాన్ని. ఆతిథ్యం అనేది అంత గొప్ప విషయం అనమాట. కానీ పెట్టే చెయ్యి ఎవరికి పెడుతున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఏది దేంతో చూడగలుగుతాడు? జ్ఞానాన్ని బట్టి మాత్రమే చూస్తాడు. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే అడ్డేస్తాడు. నీకు ఆడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డొచ్చి, ఇప్పుడు నేను ఎవరొకరికి నిమ్సికి ఏదో సహాయం చేద్దాం, ఆడు కొద్దిగా మంచిగా ఉన్నాడు, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాడని ఆడి దగ్గరికి వెళ్ళి నేను ఉండాలి, నా ముద్దలో ఆడి కొంచెం నేను పెట్టాలి అని నేను ఏదో ఆడి దగ్గరికి వెళ్ళి లోపల చంద్రశేఖర్ అడ్డొచ్చి, ఆడెవడో తెలుసా నీకు అని అడిగాడు. చంద్రశేఖర్ ఎవడు రాడు అంటే, ఆడు ఇదిగో అక్కడ ఏదో ఎవడాడు ఆడిని ఎవడో చంపాడాడు, నీకు తెలుసా అన్నాడు. అప్పుడు నా మనసు ఏమైంది? ఈ ముద్ద ఆస్తి సంపాదించుకోవాలని, ఆతిథ్యం దేవుడు చెప్పాడు చేయాలని నేను ఆడి దగ్గరికి వెళ్తున్నాను పెడదామని. ఈ లోపల ఆడొచ్చి ఈ ముద్దను ఏం చేశాడు? ఆడికి పెట్టనివ్వకుండా చేయడానికి ఏం కుయుక్తి పన్నాడు? అక్కడే ఉంది మీకు, అక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఉంది. అక్కడ ఏమనుందంటే కపట. చూడమ్మా ఆ మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనమా, 2వ వచనం 2వ మాట. దాని తర్వాత కుటిల చిత్తుడు. కుటిల అంటే ఏంటి అర్థం? కుటిలమైనటువంటి మనస్తత్వాన్ని. చిత్తుడు అంటే మనస్సు కలిగిన వాడు. కుటిలమైన మనసు ఏంటి? ఇప్పుడు సాతాను చంద్రశేఖర్ని ఆధారం చేసుకుని, చంద్రశేఖర్కి ఏం తెలుదు? చంద్రశేఖర్ అనేది వ్యక్తి మాత్రమే. కానీ అతన్ని ఆధారం చేసుకుని మధ్యలోకి వచ్చి ఏం చేయడంటే, నేను పెట్టే ముద్ద నిమిషికి చేరకుండా, నిమిషికి చేరుతుందనా నేను పరలోకం పట్టిపోతానన్నా. అందుకని ఈ పని కాకుండా ఆడొచ్చి మధ్యలో ఏం చేయడంటే, నన్ను ఆడు ఒకడిని చంపేయాడు అంటాడు. చంపేయాడు అన్నానికి నీకు ఆధారం ఏది? చంపేయాడు అన్నానికి రుజువేది? ఒకవేళ చంపినా కూడా అతను నోటంటే వచ్చే మాట యథార్థమవుతుంది కదా, అంటే అప్పుడు నిజమే కదా. అతను నీతిమంతుడు కాకపోతే ఎక్కడో దిక్కిన మాట తేలిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి మంచోడా చెడ్డోడా అనేది మాటతో చూడాలి, క్రియతో చూడాలి. ఈ బైబిల్లో ఉన్న విషయం వస్తుందా లేదా, లేకపోతే మడతేస్తున్నాడా, అక్కడ తెలుస్తుంది నువ్వు మంచోడువో కాదా. నీ హృదయం ఆవిడకు తెలుసు, నీ బ్రతుకులో ఆవిడ చూస్తాడు, నీవు మంచోడువో చెడ్డోడు ఆవిడ చూస్తాడు. నేను మొన్న ఒకసారి స్టోరీ చెప్పాను మీకు, జరిగిన కథ చెప్పాను, పేపర్లో జరిగిందే. ఒక అన్నయ్య తమ్ముడు ఆస్తులు పంచుకోవడం కోసం వాళ్ళిద్దరికి మత్తు మంది ఇచ్చి ఏం చేశారు? అన్నయ్య భార్య దగ్గర ఇద్దరిని ఒక బెడ్ మీద పడుకోబెట్టింది ఆవిడ. పడుకోబెడితే ఆడొచ్చేసరికి ఏమైంది? తమ్ముడు దగ్గర వదిన గారు పడుకున్నట్టు కనిపించింది సీను. కానీ దీని వెనకాల ఒకరున్నారు. తీరా చూసేసరికి ఏం చేయడు? ఇద్దరిని నరికేసాడు. ఎందుకని? చూసినటువంటి దృష్టిని చూసి వాడు అన్యాయస్తుడు అన్నాడు. కానీ భార్యకి ఏం తెలదు, తమ్ముడికి ఏం తెలదు. కానీ ఈ కళ్ళు ఎప్పుడు మోసం చేస్తాయి. ఈ కళ్ళు ఎప్పుడు నిన్ను మంచి విషయం చేయనివ్వకుండా నీ ప్రాణాన్ని తీయడం కోసం ఆ ఇద్దరిని చంపాడు. వీడు చచ్చిపోయాడు. అందుకని మోసం చేస్తాడనమాట. నిమ్సీకి నేను ఆతిథ్యం ఇవ్వాలంటే చంద్రశేఖర్ అడ్డొస్తాడు, కంపల్సరీ అడ్డొస్తాడు. ఆడు కాకపోతే ఆడు ఇంకొకడు వస్తూ ఉంటారనమాట. అడ్డు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆడి నీతిని పాడు చేయడానికి అతను చెడ్డోని చేయాలంటే నా ముద్దాడి దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు చెప్పేది ఎవడు కావాలరా, ఆడి మాటలో ఉన్న విషయం కావాలి నాకు అని. ఈ మాట యథార్థతో కాదో ఇక్కడ చెక్ చేసుకోవాలన్నా ఆడు నేను కరెక్టో కాదో అని. అర్థమవుతుందా? అది ఎవరైనా సరే అలా చెక్ చేసుకుని అప్పుడు ఒక ముద్ద వాడికి పెట్టండి, ఆ ముద్ద నీకు తెస్తుంది. ఏంటది? అందుకని ఈ పెట్టే దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆతిథ్యములో నువ్వేమై ఉండాలి? ప్రియుడు అయిపోవాలి, అది ఇష్టమైపోవాలి. ఎవరికి పెడదామా, ఎవరికి ఇద్దామా, ఎవరు కష్టాల్లో పాలువారం అవుదామా, అతను పరిశుద్ధుడు ఎవడున్నాడు ఈ ఊరిలోనని లెక్కలేసుకోండి, మీకు తెలిసిపోతారు. మంచం మీద పడుకోండి, మన ఊరిలో ఎవడరా మంచోడు. మంచోడిని లెక్కించడానికి 2. 1 బయట మాట్లాడే మాటలు నమ్మకండి, మనిషి వేసుకున్న వేషం అసలే నమ్మకండి. పాస్టర్ గారని మీరు ఎలా నమ్ముతారు? వైట్ డ్రెస్ వేసేయాలి ముందు, ఫస్ట్ వైట్ వేయాలి. ఇంక ఇలాంటిది ఇంకా కొంచెం తెల్లగా వేసి మధ్యలో సిలువ వేసి మధ్యలో దాడి కడితే ఇంక నువ్వే అవసరం, ఇంకా వెంటనే పడిపోతావు నువ్వు. ఇంక వేసి
అమ్మలారా అన్నాడు అనుకోండి, అయ్యి బాబా అచ్చం యేసు ప్రభువులాగే మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. కానీ ఇందులో ఉన్న విషయం ఇందులో ఉన్నట్టు చెప్పడం. నువ్వు ఇల్లు కడుతున్నావమ్మా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్నాడు అనుకో, నువ్వు అవడవరా? అర్థమవుతుందా? చూసారా, భౌతిక సంబంధమైన విషయానికి దిగజార్చేస్తున్నాడు బైబిల్ని. బైబిల్ ఇలా లేదు, ఇలా ఉంది. బైబిల్ని ఇలా చూపించగలగాలి, పరలోక సంబంధమైనదిగా. ఇలా చూపించకూడదు. ఇలా చూపించాడంటే ఆడు వెలుగుదూత వేషం వేసుకున్న, సాతాను లోపరుచుకున్న ఒక బలైపోయినటువంటి బలైపోయాడు అని అర్థం. ఏదో రోజున వాడిని కూడా తెలుసుకునేలా మన అందరము ప్రార్థన చేయాలి. సరే, ఆతిథ్యము అనే విషయం కదా, ఆతిథ్యము చేయడంలో ఏమై ఉండాలట? ప్రియుడు అయిపోవాలి. అది ప్రియమంటే. ఏది ప్రియం నీకు? బాలవరంలో ప్రార్థన పెడదామని వెళ్ళాను. అందరము ప్రార్థనకు వచ్చేయండి త్వరగా అన్నాను. నాకు పొట్లాలతో ఎదురవుతున్నారు, మాంసం. ఎవరు రెడీ అవ్వకుండా వాళ్ళు ఎదురవుతున్నారు. బాలవరం సంత అనుకుంటా ఈరోజు మామూలుగానే. ఆ సంతలోకి వెళ్ళి ఆ మాంసం పట్టుకొచ్చిన వాళ్ళు అందరూ పొట్లాలతో ఎదురవుతున్నారు నేను వెళ్తుంటే. అప్పుడు అనిపించింది, జ్ఞానము లేని కారణంగా నీవేం చేసావు? సన్నిధికి చేరాల్సిన నీవు మాంసం దగ్గరికి చేరావు. ఒకప్పుడైతే ఆదివారం అనేది సంతలు అవి ఉండేవి. ఇప్పుడు సోమవారం తినొచ్చు, మంగళవారం తినొచ్చు, బుధవారం తినొచ్చు. నీకు ఎలాగో ఇష్టలేదు కాబట్టి ఏమ్మా, ఏ రోజైనా 6 రోజులు తినేయి మొహం గుట్టిలాగా. సండే మానే పోని మానలేవు. ఆ రోజు తినాలనుకుంటున్నావు, పోనీ ఒక పూట మానే తెచ్చేసుకో. శనివారం తెచ్చేసి ఏపిళ్ళు పెట్టాయి, పొద్దున్నే తినేయి రా అని. అది దేవునిని నిన్ను పాడు చేసేదిగా, నిన్ను దూరం చేసేదిగా అవ్వకూడదు అన్నాం. అర్థమవుతుందా నీకు? అందుకని వాళ్ళు ఎదురయ్యారు. ఈరోజు అంతా మాంసం గురించి అక్కడ. ఏమ్మా, ఈ మూటలు అట్టుకొచ్చిన వాళ్ళందరికీ ఏమ్మా చాలా గట్టిగా చెప్పాను ఈరోజు. ఎందుకనంటే ఏం చేయాలి ఏంటని. సో ఎందుకు చెప్తున్నానంటే, అది నీకు 3 రాళ్ళు తన ఇంటిని పెరుక్కుకొనును, తన చేత్తోనే పెరుక్కుంటుందట. నువ్వు పాడైపోకూడదని నేను గట్టిగా చెప్పాను. ఎందుకని? నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. నిన్ను నువ్వు ఎలాగూ ప్రేమించుకోవట్లేదు. నేను చెప్పే మాట నిన్ను ప్రేమించి చెప్పాను. లేదా నువ్వు తింటే నాకేటి? పోనీ బాధపడాల్సి వస్తే నేనేమైనా బాధపడాలి? అప్పుడు ప్లాన్ చేసేవాడిని అయితే ఏం చేయాలి? నువ్వు మొక్క తిన్నావు నాకు పెట్టావా అనాలి. కానీ నేను అలాగంటలేదు, మొక్కే వద్దు అంటున్నాను నేను. శనివారం దాకా తినండి, శనివారం దాకా తినండి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తినండి. ఆదివారం వచ్చేసరికి మొక్కనేసరికి అసహ్యం అయిపోయేలా తయారైపోండి. పోనీ ఆదివారం వచ్చేసరికి మాత్రం ప్రార్థనకి ఆటంకం రాకూడదని రండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించకపోతే అడగండి. అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? అడ్డొచ్చి నీకు దేవునికి మధ్యన మొక్క అడ్డెట్టాడు. ఇప్పుడు మొక్క వైపుకి వెళ్తావా, దేవుని దగ్గరికి వెళ్తావా? అరే ఇంకా పాటలు పాడుతున్నారా, వెళ్దాంలే, ఈ లోపల ఉడికిచ్చేయి అంటున్నాం అనమాట. సో దేవునికి దూరం చేయకూడదు. అందుకనే విశ్రాంతి దినాన్ని దేవుడు ఏమన్నాడంటే, వాకలి కూడా తొడకు నువ్వు. దేవునికంటే నీకు వాకలి కూడా ఎక్కువైపోయిందా? నువ్వు సరంబి వేసిన ఇంట్లో ఉంటున్నావా? వెళ్ళో ప్రార్థన చేయి అని దేవుడు చెప్పాడు. అందుకని విశ్రాంతి దినాన్ని, ఆరాధన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు అడ్డమైన దాంట్లో చేతులు ముంచకుండా జాగ్రత్త పడాలని మరొకసారి చెప్తున్నాను. ఆతిథ్య ప్రియులు మనం అయిపోవాలమ్మా. మీరు ఎంతమంది, మీకు ఎంతో ప్రేమ ఉంది, ఎంతోమందికి అన్నాలు పెడతారు, ఎంతోమందిని సమృద్ధిగా పెట్టే చేతులు మీ అందరి. కానీ పెట్టే చెయ్యి పరిశుద్ధులకు పెట్టండి. వారితో పాలువారు అవ్వండి. వారి పరిశుద్ధుల అవసరాలు తెలుసుకోండి. వారి కొరకు మీరు ప్రయాసపడండి. అబ్బా సంపాదించుకున్నాను, ఈరోజు కూలి పనికి వెళ్ళాను, 1000 రూపాయలు వచ్చాయి, 500 వచ్చాయి, ఇందులో వాటా ఎవరికి ఇవ్వాలి? పరిశుద్ధుడికి ఇవ్వాలి. పరిశుద్ధుడు ఎక్కడ దొరుకుతున్నాడని పడుకుని ఆలోచించు. పోనీ పడుకుంటే ఎందుకు పడుకోమన్నానంటే, నేను ఎక్కువ పడుకున్నప్పుడు ఆలోచిస్తాను. మెలకు ఉన్నదనుకో, ఉల్లిపాయలు తెచ్చావా, కొత్తిమీర తెచ్చావా, అల్లం అయిపోయింది, ఈ గొడవలు ఎక్కువైపోయాయి. పడుకున్నప్పుడు ఎవడ మట్టుకాడు శవాలు అయిపోతారు. కాబట్టి పడుకున్నప్పుడు భలే సమయం దొరుకుద్ది మనకి. ఆ టైంలో మంచోడు అవడం. అప్పుడు మంచోడిని ఎలా చూడాలి? వేసుకున్న వేషం కాదు, ఆడు నోటంటే వచ్చే మాట చూడాలి. అప్పుడు మాట ద్వారా చూస్తే, ఇదిగోరా ఫలానా గుడి దగ్గర అక్కడ మొన్న మాట్లాడుతున్నప్పుడు చూశాను, అందరూ ఒకలా మాట్లాడతాడు, బాగా జాగ్రత్తగా మాట్లాడాడు, ఆడికి ఎట్టాలరా మొద్ద అనుకుని, ఆడేదో బాధల్లో ఉన్నాడని తెలిసింది, ఏదో ఇబ్బంది ఉందని తెలిసింది, పరిగెట్టేత్తమే. ఈ 1000 రూపాయల్లోని ఏమైంది చంద్రశేఖర్, ఏమైంది? మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్ళామంట, బాగోలేదన్నారట. ఏంటంటే, అవునండి ఇలాగ అయింది, రిపోర్ట్ రాస్తే డబ్బులు లేక వచ్చేసాను, రేపు ఎప్పుడు వెళ్ళి రాస్తాను. నేనున్నాను రా అని చంద్రశేఖర్ని ఏం చేయాలి?
జతేసుకుని తీసుకెళ్ళి రిపోర్ట్ రాయిస్తే నీ ఆనందం ఏది? తండ్రి అయినటువంటి దేవుడు ఆస్తిలో ఓట. ఇక్కడేముంది? బదులు ఎంతో నువ్వు కష్టపడిన దాంట్లో కొంత నువ్వు ఆతిథ్యం ఇచ్చావు. ఇవ్వగానే అక్కడ పండింది పంట. ఏమ్మా, ఇక్కడ మన పంటలు ఏమవుతున్నాయి? బ్యాంకులోనో ఇంకొక చోట పోగుతున్నాం. ఇదంతా పెంట, నాట పంట. ఏమ్మా, పెంటని పంట అనుకుంటున్నాం, పంటని పెంట అనుకుంటున్నాం. రివర్స్లో చూస్తున్నాం మనం. ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలి? పరిశుద్ధుల యొక్క కష్టాలలో పాలువారు అవ్వాలి, అవసరాలలో పాలువారు అవ్వాలి. అడిగి బియ్యం ఉన్నాయి, కూరలేదు, తెచ్చిపెట్టేయి. ఇంకేమి ఇందులో ఏమి సందేహించక ఇంకా పరిశుద్ధుడైతేనే పరిశుద్ధులతో పాలువారు అవ్వండి. ఇది పరిశుద్ధత లేదా అన్నది మీరు ఆలోచించుకోండి. నేను ఆలోచించుకుంటున్నాను ఎవరు పరిశుద్ధులో. అందుకే వాళ్ళకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఈ పని చేయి వాడినే వాడితోనే మాట్లాడతాం, వాడితోనే చేయడం, వాడితోనే. చూసేవాడికి ఏమనిపిస్తుందంటే ఆడుతూనే మాట్లాడుతున్నాడు. నో అలా మాట్లాడతాం కాదు. అతని పరిశుద్ధ లక్షణాలు ఉన్నాయి కనుబట్టి ఆడేదానికి యోగ్యుడు కనుక వాడిని ఆ పనికి చేయడానికి పురమాయించడం అనమాట. అందరూ ఆ పని చేయడానికి వీలు పడదు. నేను నా ఎన్నిక చేసుకునే, నా జ్ఞానంలో ఎన్నిక చేసుకుని ఒకరికి చేస్తానమాట. చేసినప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు అనుకో ఆ పని, అరే ఇంకా ఎదగలేదనమాట. అందుకని ఒకసారి ఏదన్నా వస్తుంటే, నేను ఒకసారి ఇలాంటి భావం కలిగినటువంటి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అతను కరెక్ట్గా ఉన్నాడని నాకు ఇచ్చిన అరటిపళ్ళకి వెళ్ళి అతనికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే నేను అతను పరిశుద్ధమై పాలివారం అవ్వాలని. అర్థమవుతుందా మీకు? అందుకని దేవుని పనిలో ఇస్తాను. యేసు ప్రభు సిలువ ఎత్తుకుని అలాగ వస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఉంటే ఒకడు వద్దని పారిపోదాన్ని చూస్తున్నాడు. కానీ అతను నీతిమంతుడు. సిలువ ఎత్తుకున్నాడు లేదా? ఎత్తారా? బలవంతంగా ఎత్తారా? నేను అలాగే బలవంతంగా ఎత్తుతాను. అతను మంచోడని నాకు వాక్యమును బట్టి అర్థమైతే, అలాగని వాళ్ళని పిలిపించి అన్నం పెట్టండి, వాళ్ళని పిలిపించి మీ పిల్లలకి అక్షంతలు వేయించుకుంటారో ప్రార్థన చేయించుకుంటారో మీ ఇష్టం. అలా పరిశుద్ధులను ఎన్నిక చేసుకునే గుణం నైట్ పడుకున్నప్పుడే దక్కుతుంది. నేను నా అనుభవంలో చెప్తున్నాను. మామూలుగా అంత గజిబిజి వాతావరణంలో తెలియకపోవచ్చు, కానీ అప్పుడు భలే సమయం దొరుకుతుంది. ఆ పడుకునే నిద్రపట్టే ఆ సమయంలో ఆలోచించుకునే ఆలోచనలో భలే సమయం కలుగుతుంది. ఈరోజు ఏం చెప్పాలన్న విషయం కూడా అప్పుడే తడుతుంది నాకు. ఉన్నతంగా దేవుడు నడిపిస్తాడు. సరే, అక్కడ ఆతిథ్య ప్రియుడు ఏమా. తర్వాత ఏమంటే సజ్జనుడు అంటే మంచివాడు. ఎవరు మంచివానుడు? సజ్జనుడు, మంచిని మాత్రమే చేసేవాడు. మంచిని అంటే ఏం మంచి? నువ్వు ఆలోచించే మంచి కాదు. వాడు అంటాడు ఈ సైన్యంలో బరిపెట్టకూడదు మంచి. నో, అదేమి మంచి కాదు, దరిద్రం. అర్థమవుతుందా? దరిద్రమును మంచి అనుకుంటున్నారు. అందుకని అన్ని దినములు చెడ్డవి, ఇంక ఏ దినమో మంచిది లేదు. దేవుని జ్ఞానమే మంచి, ఇంకేమీ లేదు. ఇంకొకటి ఏది మంచి లేదు ఈ భూమి మీద. శపితమైనది ఏది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈశాన్యం లేదు, ఆగ్నేయం లేదు, వాయువ్యం లేదు. దేవుని మాట తప్ప ఇంకొకటి నీకు మేలన్నది లేనే లేదు, అసలు లేనే లేదు. సజ్జనుడు అంటే వాక్య ప్రకారంగా బ్రతికేవాడు, కాల్డ్ పరిశుద్ధుడు. అర్థమవుతుందా? పరిశుద్ధుడు, సజ్జనుడు. తర్వాత స్వస్థ బుద్ధి ఆడికే ఇచ్చాడు దేవుడు. వాడు మాత్రమే తన యొక్క ప్రాణమును కాపాడుకునే స్వస్థత వాడికి కలుగుద్ది. వాళ్ళలో రోగం ఉండదు. రోగం అంటే ఏంటి? శరీర సంబంధమైన రోగం కాదు. పాపం అనేది ఉండకుండా సజ్జనుడు కనుక నీతిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా మీరు అందరూ కూడా దానిని గమనించండి. ఇంకొక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2 సహోదర ప్రేమ. ఇప్పుడు ఎవరు? ఇలా ఈ పరిశుద్ధులైన వారందరూ వచ్చే గుంపు. యాక్చువల్గా అయితే చర్చ్, కానీ చర్చ్లో కూడా అలా లేరు కాబట్టి ఏరుకోవాల్సి వస్తుంది. ఏమా, సహోదరుల ఎవరు? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. అయ్యి బాబోయ్, అలాంటి సహోదరులకి ఎలా ఉండాలి? ఆతిథ్యము చేయుట మర్చిపోకండి. దాని వలన వీరు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ఇది మర్చిపోకండి. ఆతిథ్యం అనేది వరం. ఈ సంఘానికి చెప్తున్నాను. మీరందరూ కూడా చూసేవాళ్ళే, కానీ ఎవరికి చూడాలో తెలదు. మీకు పెట్టే చెయ్యే, కానీ ఎవరికి పెట్టాలో తెలదు. ఏమా, ఆతిథ్యం చెయ్యే అసలు కుదురుండదు ఈ చెయ్యి మీకు. నేను చెప్తున్నాను, పెట్టే చెయ్యే ఫంక్షను, తెచ్చే అప్పు.
పోసే మాంసం అంటారు అంతే. మీరు మీరు ఇంక ఎలాంటి వాళ్ళు అంటే, ఈ ఊరు నేను చూస్తున్నాను కదా, ఉండేది పాక, పెట్టే మటను అంటున్నాం. ఏంటి గదుల్లోంచి లాక్కొస్తున్నారమ్మా గిఫ్ట్లు. ఒకరోజు నేను ఏదో గిఫ్ట్ ఇచ్చారు నాకు, అంటే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఇచ్చారు. ఇస్తే మా ఇంటికి తీసుకెళ్ళాను. సరిగ్గా మా అత్తగారు ఉన్నారు అక్కడ. అయ్యి బాబు ఎంత ఇచ్చేస్తున్నారా. ఆవిడేమో కోటేశ్వరరాలు. వీళ్ళెవరు, ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, పేదోళ్ళు. పోనీ ఇంట్లో ఉండి ఇచ్చావా, అప్పు ఇచ్చి ఎంత ఎంత ఖర్చు పెట్టావు, 3 లకారమే అమ్మా. లక్షలు తీర్చాలంటే నువ్వు ఎండలో ఎన్ని రోజులు మారాలో, ఎన్ని ప్రార్థనలు మానేయాలో. ఆదివారం కూడా మానం, ఆదివారం కూడా ప్రార్థనకి పనిలోకి వెళ్ళాలి. ఎందుకు? 3 లక్షలు. చూసావా, ఆనాడు ఫరో చక్రవర్తి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు పెట్టిన భారమే పని. అర్థమవుతుందా? ఈ పని భారం వలన నిన్ను ఎందుకు చేయమన్నారు ఈ 3 లక్షలు? 3 లక్షలు దాని వడ్డీ కలిపి 4 లక్షలు, తీర్చకపోతే 5. అర్థమవుతుంది. ఒక అందుకు అప్పు చేయండి, ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి. ఒక అందుకు అప్పు చేయండి. ఎందుకు? చూడే, మీరు ఏదో చెప్పేస్తారు, చెప్పండి అమ్మా. సువార్త విషయమే అప్పు చేయమన్నారు కాదు, కలిగిన దాంట్లో సువార్త చేయి అన్నాడు దేవుడు. అప్పు చేయక్కర్లేదు. ఇంకా ఎందుకు మరి అప్పు చేయమంటున్నాను నేను? ఎందుకు? సువార్త విషయం కాదు, దేవుని విషయం కాదు, మరి ఎందుకు అంటే అమ్మా, పరిశుద్ధుల యొక్క అవసరతలలో పాలువారు అవడానికి, ఈక్వల్ టు సేమ్ ఇప్పుడు చెప్పిందే కదా. ఇంకో ఏదో ఒకటి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్థలం కొన్నాను, ఉండి కొనలేదు, మొత్తానికి ఎలాగైతేనో కొంత అప్పు ఉంది. అంటే నేను మీకు చెప్తున్నాను ఈ విషయం, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు కొన్నాను చెప్పండి? దేవుని యొక్క పరిచర్య కోసం నేను ఏదో తీసుకున్నాను, నా ఉద్దేశాలు వేరు, అవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు తీసుకున్నాను, దాని మీద ఎంత ఉందో అప్పు ఉందా, మిగులుందా? ఇప్పుడు చెప్పండమ్మా గట్టిగాని, ముగించేస్తానులేండి. చెప్పండి, అప్పు ఉందా, మిగిలిందా? చెప్పండి. చెప్పరు మీరు. మీకు ఒక సూత్రం చెప్తాను. మీ ఇంట్లో డబ్బులు ఉండాలి, ఆ డబ్బుల ప్లేస్లో ఒకటి ఏదన్నా ఉండాలి, వస్తువన్నా ఉండాలి. ఈ 2 లేకుండా డబ్బు లేదా, నువ్వు దిగిపోతున్నావు అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, చిన్న సూత్రం ఇది. డబ్బులన్నా ఉండాలి, డబ్బుల ప్లేస్లో ఒక వస్తువన్నా ఉండాలి. అప్పుడు నువ్వు పడిపోవు. ఇందులో అప్పు ఉంది, అందులో మిగులుంది, మిగులు ఇందులో కలుపుతావు, అప్పు అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఇప్పుడు స్థలం కొన్నాను, ఏమా కొంత కట్టాను, కొంత ఏదో ఉంది, ఇప్పుడు అప్పు ఉంది 10 సెంటుల స్థలం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ 10 సెంటుల స్థలం ఒకవేళ పోతే అప్పు పోయి లాభంలో ఉంటాను. నా మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇంటి స్థలం ఉంది, పాక ఉంది, ఆడ దగ్గర ఏమో 5 లక్షల అప్పు ఉంది. ఎలా? నువ్వు దిగజారిపోతుంది తప్ప, నీ బ్రతుకు చిదిగిపోతుంది తప్ప ఇంక లెగుతావా అంత భారం పెట్టుకుంటే? పోనీ దీనివల్ల నీకేమన్నా మేలు వస్తుందా? దీనివల్ల నీకేమన్నా వస్తుందా? ఏమో ఉండదు. సాంబార్లో ఉప్పు తక్కువ అంటాడు అంతా తిని. దీనివల్ల నీకు వచ్చిందేమీ లేదు. నీకు పేరు లేదు, ఘనత లేదు, దానివల్ల వచ్చిన జీతం లేదు, అందులో ఆతిథ్యం తీసుకునేవాడు అసలే లేడు. పోయిందా మొత్తం? నువ్వెప్పటికీ కోలుకోలేవు. అప్పులోడు వచ్చాడు రా, లేనని చెప్పు. ఇది ఒక అబద్ధం. ఇంక దేవుడి దగ్గర ఎదగవు. ఆడంటాడు, పెద్ద బైబిల్ పెట్టుకుని బయలుదేరావు, తెల్లన బట్టలు మళ్ళీని. ఇలాంటి మాట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? మా విశ్వాసమ్మా వెళ్ళిపోయాడు రా అంటారు. ఇంకెందుకు ఈ విశ్వాసం? ఎందుకంటున్నాను, ఆ పక్కన అన్యులు ఉంటారు, ఆ పక్కన ఉంటారు, దేవుని నామానికి అవమానమే కదా. అందుకని నిన్ను ఈ లోకములో ఉండే హెచ్చుల కోసం ఎందుకంటున్నాను? అప్పులు. ఒక స్థలం కొనుక్కున్నావా, ఒక ఇల్లు కట్టుకున్నావా, చెయ్యి, ఇల్లు అలా నిలబడద్దే, అప్పు అలా ఉంటుంది. ఇల్లు అమ్ముకొని అవసరమైతే ఇల్లు అమ్ముతో తీర్చిపడేస్తావు. అంతే తప్ప ఏమీ లేకుండా గాలిలో పోసే బూడిదలు పన్నీరులాగా నీ జీవితాన్ని ఎందుకు చితక తీసుకుంటావు చెప్పండి?
అందుకని ఏమన్నాను, శుద్ధాంతం మీకు మేలు కోసం చెప్పాను. మీ ఊర్లో పరిగెలెడుతున్నారని, లేదా ఈ మాట ఇప్పుడు ఇక్కడ చెప్పను. ఏమని చెప్తున్నాను, ఉంటే డబ్బులు అన్న ఉండాలి. ఏమా, ఉంటే డబ్బు అన్న ఉండాలి, లేదా ఆ ప్లేస్లో ఇంకొక వస్తువు అన్న ఉండాలి, బంగారం అన్న ఉండాలి. రెండు లేవు, పోతున్నామని అర్థం కిందకి. మీరందరూ పోయే పనిలే ఎక్కువ మంది. అందుకని మీరు ఆర్థికంగా చితికిపోతున్నారు, ప్రార్థనలకు రావట్లేదు, మాటలు పడుతున్నారు, అవమానం చేస్తున్నారు. నీ పేరేంటి, విశ్వాసమ్మ. నీ పేరేంటి, ఎస్తేరు. నీ పేరేంటి, మరియమ్మ. నీ పేరు, దేవునికి పెడుతున్నావు. మొత్తం అంతా అపఖ్యాతి తీసుకొస్తున్నావు అనమాట. ఏమ్మా, నా దగ్గర డబ్బులు లేవు, నా ఇప్పుడు ఫ్లెక్స్ వేయించాల్సిన అవసరం ఏమిటి మీకు? నీ కూతుర్ని రెడీ చేసి అక్కడ రోడ్డు మీద పెట్టాల్సిన అవసరం ఏంటి? పెడుతున్నారు, వద్దంటున్నా పెడుతున్నారు. ఎవడో ఉంటున్నాడు, దాన్ని తయారు చేస్తూ ఉన్నారు అనమాట. చూసి ఏమంటారు ఇప్పుడు? ఏమంటారు చెప్పండి, ఒకసారి చెప్పండి నాకు. వాళ్ళు పెడతారు ఫ్లెక్స్, నువ్వు పెడతావు ఫ్లెక్స్. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుని యొక్క జ్ఞానము ఎరగలేని వాడుగా దేవుని ఎదుట నువ్వు దోషిగా నిలబడిపోతున్నావు కదా. అందుకని ఏది చేసినా జ్ఞానంగా చేయండి. సరే, ఇలా సజ్జనుడై అన్ని విషయాల్లో చూడాలి. సహోదర ప్రేమ కలిగి మీరు ఆతిథ్యము చేయటం మరవద్దు అని చెప్తున్నాడు. దాని వలన కొందరు ఎరుగకయే ఎవరికి ఇస్తున్నారట? పరిశుద్ధులకు మీరు గనుక ఆతిథ్యము చేస్తే మీరు తెలియకుండానే ఎవరికి చేస్తున్నారట? దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారట. ఏమా, దేవదూతలకు ఆతిథ్యం. ముగించేసుకుందామా? ఇంకా సరిపోయిందా? నిండిపోయిందా? ఆత్మకు అన్నం పెట్టారా? ఇప్పుడు శరీరానికి అక్కడ భోజనాలు ఎట్టిస్తారు మీకు. శరీరానికి తిన్నదని అబోన పర్లేదు, ఆత్మ పోషింపబడిందా? ఈ మాట మీ గుండెలు వేసుకున్నారా? ఈసారి ఎవరికన్నా అట్టాలి. ఏమా, చుట్టాలు వచ్చినప్పుడు గడగడలాడుతూ ఉండు, 2 నిమిషాలు ఉండి వండేస్తున్నాను. మనకు ఏ చుట్టాలు వద్దమ్మా. మన చుట్టాలు ఎవరు? పరిశుద్ధులే. గుర్తుపెట్టుకోండి, సంఘం తప్ప మనకి ఇంకోటి వద్దు. మీ కొరకు ప్రార్థన చేసేది సంఘమే, మీ కొరకు నిలబడేది సంఘమే, మీ కష్టంలో నిలబడేది సంఘమే. సంఘమే నిన్ను ఆశీర్వదించేది, సంఘమే సంఖ్యలు తెంచేది. సంఘం పవిత్రమైనది అయితే. ఏమా, సరే, ఇంకొక మాట చెప్తాను. ఎవరికి ఇస్తారంట? మీరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారు. ఎలా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారో, ఎలా కనిపెట్టాడో, ఎలా పరచగట్టాడో, ఎలా జాడ కనిపెట్టాడో ఒక భక్తుడి గురించి చెప్పి ముగిస్తాను. ఏమా, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల మధ్యన ఒక సంఘటన ఉంది. అబ్రహాము సారా ఇద్దరు కూడా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ సంఘటన ఏంటోమా, ఒక విషయం చెప్పండి, మళ్ళీ రాసుకోండి అందరూ. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. 8 వచనాలు చదివితే ఇక్కడే మీరు కోమలా పోతారు కాబట్టి ఒక విషయం చెప్పండి నాకు చాలా. అందులో ఏం చేశారో, త్వరపడి చెప్పేశాడు. ఎవరు? అబ్రహాము ఒకరిని కనిపెట్టాడు. ఎవరిని కనిపెట్టాడు? పరిశుద్ధులు వచ్చారని. అరే, పరిశుద్ధులు వచ్చారు మన ఇంటికి, త్వరగా పిండి తీసి రుబ్బు, పిసుకో, మొత్తం చెప్పేస్తున్నాడు. చూడాలి ఆవిడికి ఎలా చెప్తున్నాడు? నువ్వేమంటావు? చుట్టాలు వచ్చారు, డ్రింక్ తెచ్చాయి. ఏంటమ్మా? అరే, పరిగెట్టరా తెచ్చేద్దాండి అంటే డ్రింక్ ఇచ్చేసావు. ఆడేమో దరిద్రం అంతా నీ మీద వేసేసిపోయాడు. ఎందుకు వచ్చింది? పరిశుద్ధుడా కాదా చూసుకో. డ్రింక్ ఏది ఎత్తావో, ఏం తెస్తావో తర్వాత నీ ఇష్టం. ముందు పరిశుద్ధుడో కాదా శ్రద్ధగా కనిపెట్టు. శ్రద్ధగా కనిపెట్టి పరుగులు తీ. నీ కొడుకుని నువ్వు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరికీ కబురు పెట్టు. త్వరగా తెచ్చేయి అని చెప్పు. నువ్వు పరిశుద్ధులకి పెడితే. లేదు, సైలెంట్ అయిపో. అరే, టైం వచ్చావు. చూడండి, ఏమనాలి? టైం గంటకి వచ్చావు, కొన్ని మంచిని తాగేసి మామూలుగా వెళ్ళిపో. అందులో నువ్వు ఆతిథ్యం ఇస్తున్నానని ఫీల్ అవ్వకు. ఏదో మనిషిగా నువ్వు సాటి అయిన సహాయం వాడికి చేయి తప్ప నీకేమన్నా మేలు వస్తుందని మాత్రం చూడకు. అప్పుడు అనుకో, ప్రభా ఈడేమీ మంచోడు కాదు, అయినను ఒక మనిషిని నేను ప్రేమిస్తున్నాను కనుక ఈయనను మారాలని ప్రార్థన చేసి అన్నం పెడుతున్నాను. వీడి వల్ల వచ్చే కీడేమి నా మీదకి రానవకు. ఒకరోజు ఇతను మారాలని నేను ప్రార్థన చేసి నేను పెడుతున్నాను. ఒక సాటి మనిషిగా నేను ప్రేమిస్తున్నాను తప్ప వీడికేమి నేనేమి దీని ద్వారా నాకేం మేలు వస్తుంది అని కీడు మాత్రం రాకుండా చూడని ప్రార్థన చేసుకుని పెట్టండి. ఇది మాత్రం ఏమని చేయాలట? అబ్రహాముకి ఈ విషయం గమనించాడు. ఎందుకంటే శ్రద్ధ కలిగిన వాడు,
విశ్వాసులకు తండ్రి. ఆ తండ్రి ఒక పరిశుద్ధుల్ని కనిపెట్టి వాళ్ళ ఆవిడ దగ్గర చెప్తున్నాడు. ఏమని అన్నాడంటే, హే నువ్వు వెంటనే పిండి తీసి పిసికి మొత్తం రొట్టెలు తయారు చేసేయి అన్నాడు. నేను పరుగోమని వెళ్ళి మందలోకి వెళ్ళి మంచి దూడను తీసుకుని వస్తాను. ఈ లోపల టకటక ఒక పనివాడికి నేను ఆజ్ఞాపిస్తాను, వాడు నేను సిద్ధం చేసేస్తాడు. త్వరగా అన్నం సిద్ధం చేసేయి అని చెప్పాడండి. నేను ఏమైనా సొంతంగా చెప్తున్నానా? చెప్పాడా? తరువాత అతడు వెన్నను పాలను దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనము చేయుచుండగా వారి యొద్ద నిలుచునున్నాడండి. ఏం వాళ్ళ అన్నం ఏంటంటే ఏం చేశాడు? కష్టపడి పని చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, పని వాళ్ళు, తన భార్య, తన భర్త, తను అందరూ కలిసి కష్టపడి భోజనాలు సిద్ధం చేసేసి అన్నం పెట్టేసి నుంచుని చూస్తున్నాడట వాళ్ళకు పెట్టి. చదవమ్మా. వారు అతనితో ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగండి గుడారంలో ఉందనుకుంటుంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూస్తుంది ఆవిడ. మొత్తం చూస్తుంది. ఏం చేస్తారు, ఏమంటారు, ఏంటని అన్నీ చూస్తుంటే ఆవిడ వాళ్ళు అన్నారు, మీ భార్యకు పిల్లలు పుట్టేస్తారు అనగానే, నీ గర్భఫలం వచ్చేస్తుంది అనగానే ఆవిడ అక్కడ చూసి అని నవ్వుతుంది. ఎందుకని? అప్పటికి 100 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది. గర్భము ఇంకా ఉడికే అవకాశం లేదు, గర్భములో బిడ్డలు పుట్టే అవకాశం లేదు. ఎవరో చెప్పిన ఎలా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? తినేసి 4 మాటలు భలే పెట్టావమ్మా అని భలే చెప్తున్నారు. తినేసిన వాళ్ళు అందరూ మా ఆయనకేమో ఈ ఏంటది, మా ఆయనకేంటి ఎవరు వచ్చిన అన్నం పెట్టి అంటున్నారు, నాకు మాత్రం ఎలా ఉంది, వచ్చినోడు అలాగే వంట చేయలేక, వచ్చినోడు అలాగే రొట్టెలు పిసకలేక నేను చచ్చిపోతున్నాను రా బాబు వీడితోని. నువ్వేం పోయింది, చికెన్ తెచ్చే, మటన్ తెచ్చాను, వండే అంటున్నావు. తెచ్చేస్తే సరిపోయింది. తర్వాత చేప చేసి తరుగుంటుంది, నడుము పడిపోద్ది కదా. ఇవన్నీ చేసేసరికి ఆడవాళ్ళకి తెలుస్తుంది కష్టం. పురుషుడు ఏం చేస్తాడు, తెచ్చుండే మా అమ్మ వస్తుంది అన్నాడు అనుకో, అమ్మ ఏమో వండి వాళ్ళకి తెలుస్తుంది కదా కష్టం. అలాగే సారాగా తెలుస్తుంది పాపం. సారా తెలుస్తుంటే ఈయన మాత్రం చక్కగా కూర్చుని వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ అక్కడ అంటున్నారు. వాళ్ళు తినేసి ఏమంటున్నారంటే, నీ భార్యకు పిల్లడు పుడతాడని చెప్పారు. పిల్లోడు పుట్టడని చెప్పగానే పక్కుమని నవ్వింది. ఎవరు నవ్వింది? అప్పుడు వీళ్ళు అన్నారు, మీ ఆవిడ నవ్వేస్తుంది బాబు, నవ్వేస్తుంది, మేము చెప్పేది నిజం, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పగానే బిడ్డలు పుట్టారా లేదా? సారాకి దీవెనలు పోని దీవెనలు, దీవెనల వర్షం, దేవుని ఆశీర్వాదం. ప్రపంచానికే అబ్రహాము తండ్రి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎంత గొప్పవయ్యాడు! ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైనటువంటి పిల్లలు సారా కడుపును పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనివల్ల? పరిశుద్ధుడైనటువంటి వారితో పాలువారయ్యారు, వారి కొరకు కష్టపడారు, వారి కొరకు ఆతిథ్యం ఇచ్చారు. అందుకని అబ్రహాము కనిపెట్టడంలో ధన్యులు. ఇంతకల్లా ఎవరట? దేవదూతలు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. దేవుని యొక్క దూతలలో పరిశుద్ధులు. అందుకని ఇందాక మీరు చదివించిన దాంట్లో, మీరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారు. వచ్చింది, పంట పండింది అబ్రహాం జీవితం. కాబట్టి ఆతిథ్యం చేయటం మర్చిపోకండి. మీరు అందరికీ గుణం ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పట్లేదు, టైం లేదు. ఈ మాట మీకు సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఏం చేయాలమ్మ? ఇప్పుడు ఆతిథ్యం చేయాలి, కానీ చేసే ముందు ఆలోచించు. శ్రద్ధ, పరిశుద్ధుల అవసరాలు ఏంటో తెలుసుకో, ఆడంతకి పరిశుద్ధులు ఎవరో తెలుసుకో. అలా నువ్వు ఆతిథ్యం చేయి, నీ పంట పండుద్ది. దేవుడు నిన్ను అట్టి విధంగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. ఆతిథ్యం చేయడములో, పరిశుద్ధులను కనిపెట్టడములో, శ్రద్ధగా వారిని వెతకటములో, సజ్జనులను నాయన వెతకటములో ప్రభువా, వారికి ఆతిథ్యం చేయడములో నాయన మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఏదైనా కూడా మంచి చెడును గ్రహించగలిగే స్థితి నీ వాక్యమును బట్టి నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, నీ వాక్యమును విన్న బిడ్డలందరినీ దీవించమని, కాపాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి.